ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం మన యొక్క లాటరీ గేమ్లో ఉన్నటువంటి ఆ యొక్క షీట్ని డైనమిక్ చేద్దాం. ఓకే, ఇంతకుముందు చూసుకుంటే ఇది మన యొక్క లాటరీ గేమ్ కదా. అయితే ఇక్కడ మనం ఉపయోగించినటువంటి షీట్ ఏదైతే ఉందో ఇది మన యొక్క ఇమేజ్ అనమాట, అంతే కదా. మన యొక్క లాటరీ గేమ్ పార్ట్ 1లోకి వెళ్తాను నేను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇది మన యొక్క లాటరీ గేమ్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఒక ఇమేజ్ని వాడామన్నమాట. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అనుకోనంటే ఈ యొక్క ఇమేజ్ని తీసేస్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కామెంట్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, జస్ట్ రీఫ్రెష్ చేశాను, చూసారు ఆ యొక్క ఇమేజ్ అనేది పోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ యొక్క ఇమేజ్ని మనం డైనమిక్గా జావా స్క్రిప్ట్ ఉపయోగించి జనరేట్ చేయాలన్నమాట. అయితే మనం డైరెక్ట్గా ఇమేజ్ని జనరేట్ చేయము. మన దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్స్ అరే ఉంది కదా, ఈ యొక్క గిఫ్ట్స్ అరే ఉంది కదా, ఇందులో ఉన్నటువంటి డేటాని ఉపయోగించి HTML కొన్ని ఎలిమెంట్స్ని ఉపయోగించి డైనమిక్గా బాక్సెస్ని క్రియేట్ చేస్తానన్నమాట. ఓకేనా. సరే, అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క పార్ట్ 1 ఏదైతే ఉందో జస్ట్ ఈ యొక్క పార్ట్ 1ని పార్ట్ 1 లాగా వదిలేస్తానమాట. ఇది మీకు ఉంటుంది రెఫరెన్స్ కింద. నేనేం చేస్తాను అనుకోండి, ఈ యొక్క లాటరీ గేమ్ పార్ట్ 1ని జస్ట్ కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. దీనిని జస్ట్ రీనేమ్ చేసి ఇది పార్ట్ 2 చేసేస్తాను అనమాట. సో ఈ యొక్క పార్ట్ 2 అనేది మన యొక్క పార్ట్ 1 నుండి కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. ఓకేనా. జస్ట్ ఒక్కసారి దీనిని రన్ చేశాను. ఓకేనా, ఇది మన యొక్క పార్ట్ 2. సో ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క HTML ఉంది కదా, ఇది జింగి చకా అని పెట్టాను కదా, ఇక్కడ 1 అని పెడతాను అనమాట. ఓకేనా. సో జస్ట్ మనకి క్లారిటీగా తెలుస్తుంది ఇది సెకండ్ పార్ట్ అని చెప్పేసి. సరే, ఈ యొక్క పార్ట్లో ఏంటి అనుకోనంటే మన యొక్క ఇమేజ్ అనేది మనం వాడమనమాట, అంతే కదా. ఇక్కడ చూసారు ఇమేజ్ అనేది పోయింది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే జావా స్క్రిప్ట్ను ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గిఫ్ట్స్ అరే ఉంది కదా, దీనిని ఉపయోగించి డైనమిక్గా మనం బాక్సెస్ని క్రియేట్ చేయాలి. సరే, ఫస్ట్ మనం మన యొక్క బాక్స్ అనేది ఏ విధంగా ఉండబోతోంది అనేది చెక్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది మన యొక్క లాటరీ గేమ్, ఇది మన యొక్క లాటరీ కంటైనర్ కదా. ఈ యొక్క కంటైనర్లో ఇంతకుముందు ఇక్కడ మనకు ఉండేది, అంతే కదా. సరే, నేను ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ మన యొక్క బాక్స్ ఏ విధంగా చూపిస్తాము అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఈ యొక్క పారాగ్రాఫ్లో నాకు ఏం కావాలి, ఫస్ట్ దాంట్లోన క్యాష్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ క్యాష్ ఉంది అని అనుకుందాం. ఓకే, అది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుందాం. ఓకే, జస్ట్ వినండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అని పెడతాం. ఓకే, 2 అని పెట్టాను. సెకండ్ దాంట్లో నాకు ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ టాయ్ కార్ ఉంది కదా. సో ఏం చేస్తాను అనుకోనంటే టాయ్ కార్ అని రాస్తాను అనమాట. జస్ట్ కొంచెం వినండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే, టాయ్ కార్ అన్నాను. సో ఇప్పుడు ఏం జరిగింది, అది మనకి సెకండ్ ప్లేస్లో వచ్చింది అనమాట. సో ఈ విధంగా రాసుకుంటూ పోతే ఏం జరుగుతుంది, దీని కింద 3వది వస్తుంది, 4వది వస్తుంది, అలాగే ఇదంతా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మనం తీసుకునేది ఏంటి, ఇది ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఏంటి, ఇట్ ఈస్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కదా. సో కాబట్టి ఈ యొక్క కంటైనర్ని మొత్తం ఇది ఆక్రమించేస్తుంది అనమాట. ఓకే, మొదట్లో మీకు ఏమని చెప్పాను, ఆ యొక్క లైన్ మొత్తం ఆక్రమిస్తుందని చెప్పాను. లైన్ మొత్తం ఎందుకు చెప్పాను అనుకోనంటే అంతకుముందు మనం తీసుకున్నటువంటి పారాగ్రాఫ్స్ డైరెక్ట్గా బాడీలో పెట్టేసేవాళ్ళం. నిజానికి ఏంటి అనుకోనంటే ఈ యొక్క పారాగ్రాఫ్స్ ఏ కంటైనర్లో ఉన్నాయో ఆ యొక్క కంటైనర్ యొక్క విడ్త్ ఎంతైతే ఉందో అంత విడ్త్ని ఆక్రమించేస్తాయి అనమాట. ఓకేనా. సరే, కొంచెం పోతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు చూడండి, మన దగ్గర ఈ విధంగా డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా. నేనేం చేస్తాను అనుకోనంటే ఇక్కడ పారాగ్రాఫ్ కాకుండా డైరెక్ట్గా ఈ విధంగా డివ్ అని తీసుకుంటాను అనమాట. ఓకే, ఎందుకు అనేది కొంచెం పోతే మీకు అర్థమవుతుంది. ఓకే, పారాగ్రాఫ్ తీసుకోవచ్చు, పర్వాలేదు. బట్ చూడండి, ఓకే, ఈ విధంగా డివ్ అని తీసుకున్నాను అనమాట. ఓకేనా, తీసుకున్నాను ఇక్కడ వరకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఈ యొక్క డివ్కి ఒక క్లాస్ ఇస్తాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ అని చెప్పేసి ఒక క్లాస్ ఇస్తాను. ఓకే, ఆ విధంగా ఇచ్చినటువంటి క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని స్టైల్స్ అప్లై చేస్తాను. ఆ స్టైల్స్ అనేవి ఈ యొక్క డివ్కి అప్లై అవుతాయి, అంతే కదా. ఎందుకోసం అనుకుంటే ఇక్కడ నేను క్లాస్ వాడాను కాబట్టి. సో నా యొక్క బాక్స్ యొక్క విడ్త్ ఎంత ఇస్తాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 పిక్సెల్స్ ఇస్తాను. అలానే హైట్ ఎంత ఇస్తాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 పిక్సెల్స్ ఇస్తాను అనమాట. ఓకేనా. దీనికి కాస్త బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే అసలు నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అనుకుందాం, జస్ట్ చూద్దాం ఎలా కనిపిస్తుందో. ఓకే, జస్ట్ ఈ యొక్క ఎల్లో తీసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఏం జరిగింది, నేను ఒక డివ్ తీసుకున్నాను, ఆ యొక్క డివ్కి కొంత విడ్త్ కొంత హైట్ అనేది ఇచ్చాను అనమాట. ఓకే, సో ఈ విధంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇది నా యొక్క బాక్స్, ఆ యొక్క బాక్స్లో ఒక వాల్యూ అనేది ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క బాక్స్ని ఫ్లెక్స్ కంటైనర్ కింద చేసేస్తాను. ఓకే, ఫ్లెక్స్ చేసేసాను. సో ఫ్లెక్స్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, మనం జస్టిఫై కంటే సెంటర్ ఇస్తే అందులో ఉన్నటువంటిది హారిజంటల్గా సెంటర్ వస్తుంది. అలా కాకుండా ఎలైన్ ఐటమ్స్ ఇస్తే వెర్టికల్గా సెంటర్ వస్తుంది. చూసారా, నేను ఒక బాక్స్ తీసుకున్నాను, ఆ యొక్క బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ని సెంటర్లో పెట్టాను అనమాట. సరే, ఈ యొక్క బాక్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి
ఫాంట్ వెయిట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉండాలి, బోల్డ్గా ఉండాలి అని చెప్పేసి బోల్డ్ అని రాశాను అనమాట. అలానే ఫాంట్ సైజు కూడా కొంచెం ఎక్కువ ఉండాలి అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ 25 పిక్సెల్స్ తీసుకుందాం. ఓకే, చూసారా ఈ విధంగా వస్తుంది అనమాట. సరే 25 కాస్త ఎక్కువలాగా ఉంది కదా, 20 తీసుకుందాం. చూసారా ఇప్పుడు మనం ఒక బాక్స్ని జనరేట్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క సెకండ్ బాక్స్ కూడా సేమ్ స్టైల్స్ అప్లై అవ్వాలి అంటే మళ్ళీ క్లాస్ని ఉపయోగించుకుంటాను, అంతే కదా. క్లాస్ నేమ్ ఏంటి, బాక్స్. సో ఇప్పుడు దీనికి కూడా అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఈ యొక్క బాక్స్కి మీరు చూసుకుంటే గ్యాప్ ఏమీ లేదు కదా. సో నేనేం చేస్తాను అనుకోనంటే ప్రతి బాక్స్కి కాస్త మార్జిన్ ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 పిక్సెల్స్ మార్జిన్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు చుట్టూరు కూడా 5 పిక్సెల్స్ మార్జిన్ అనేది వస్తుంది అనమాట. ఓకే కదా, సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే జస్ట్ దీని కింద కొన్ని డివ్లు యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి టోటల్గా 5 బాక్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకదాని కింద ఒకటి వచ్చాయి అనమాట. కానీ నాకేం కావాలనుకోనంటే ఈ యొక్క బాక్స్లు ఒకదానికి ఒకటి పక్కన రావాలన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకొక కంటైనర్లో పెట్టుకుంటాను అనమాట. ఓకేనా, జస్ట్ ఇంకొక కంటైనర్లో పెడుతున్నాను. ఎందుకోసం అనేది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి ఈ యొక్క డివ్లో నాకు ఈ యొక్క 5 డివ్స్ అని ఉన్నాయి అనమాట. ఓకే, ఈ యొక్క డివ్లో ఇవన్నీ ఈ యొక్క 5s ఉన్నాయి కదా. నేనేం చేద్దాం అనుకుంటున్నాను అనుకోనంటే ఈ యొక్క డివ్ని ఫ్లెక్స్ కంటైనర్ కింద చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఓకే, ఎందుకోసం అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో నేను ఏం చేస్తాను అనుకోనంటే దీనికి ఒక క్లాస్ ఇస్తాను. ఓకే, లాటరీ షీట్ కంటైనర్ అని చెప్పేసి. ఓకేనా, మీరు నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, కాకపోతే మీరు ఇచ్చినటువంటి నేమ్ అనేది కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలి, అర్థం అవ్వాలి అంతే. ఓకే, సో జస్ట్ ఈ విధంగా రాశాను. ఎందుకోసం అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దీన్ని నేను ఫ్లెక్స్ చేస్తాను అనమాట. ఓకే, చూసారా దాన్ని ఫ్లెక్స్ చేయగానే ఏం జరిగింది, మనం దేనినైనా ఒక దానిని ఫ్లెక్స్ చేసామనుకోండి అందులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా డిఫాల్ట్గా రోలోకి మారిపోతాయి అనమాట. సో రోలోకి ఎందుకు మారుతున్నాయి అనుకోనంటే డిఫాల్ట్గా ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూడండి ఇది మన యొక్క ఫ్లెక్స్ షీట్ కంటైనర్ కదా, ఇది మన యొక్క ఫ్లెక్స్ అనమాట. ఓకే, సో డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో ఉంటుంది అనమాట. ఓకే, అలా కాకుండా మీరు ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి కాలం పెట్టుకోవచ్చు. చూసారా కాలం పెడితే ఏం జరుగుతుంది, ఇలా వస్తాయి అనమాట. రో పెట్టాను కాబట్టి ఇలా వస్తాయి అనమాట. నాకు రోలోనే కావాలి కదా, అందుకోసం ఈ విధంగా పెట్టాను అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, మనం పెట్టినవన్నీ కూడా రోలో వస్తాయి. సరే ఒకసారి ఏం చేద్దాం అనుకోనంటే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. చూసారా ఎక్కువ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా స్క్రోల్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా కాకుండా ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఆ తర్వాతది కిందకి రావాలి అనుకుంటే మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది అనమాట ఫ్లెక్స్లోన. అదేంటి అనుకోనంటే ర్యాప్ చేయడం అనమాట. ఓకేనా, ఫ్లెక్స్ ర్యాప్ వచ్చేసి ర్యాప్ చేయొచ్చు, నో ర్యాప్ చేయొచ్చు. డిఫాల్ట్గా నో ర్యాప్, అందుకోసం పక్కకి వెళ్ళిపోతుంది. మీరు ర్యాప్ చేస్తే ఏం జరుగుతుంది, కిందకి ర్యాప్ అయిపోతుంది అనమాట. చూసారా కిందకి ర్యాప్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఇదే ఫ్లెక్స్ కంటైనర్కి నేను జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇచ్చేస్తాను. ఓకే, చూసారు ఇవన్నీ సెంటర్లోకి వచ్చాయి అనమాట. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది, మనం బాక్సెస్ని క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే కొన్ని బాక్సెస్ని జస్ట్ రిమూవ్ చేస్తాను. ఓకేనా, ఇవి రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనకి 4 బాక్సెస్ ఉన్నాయి అనమాట. ఇలాంటి మనం ఎన్ని బాక్సెస్ అని పెట్టుకోవచ్చు, ఆ బాక్సెస్ అనేవి ఇక్కడ మనకి క్లారిటీగా కనిపిస్తున్నాయి కూడా. సరే అయితే ఇప్పుడు మనం ఈ విధంగా ఒక డివ్ని పెడుతుంటే ఒక బాక్స్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి ఇవి కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను, ఈ యొక్క మూడింటిని కామెంట్ చేస్తున్నాను, ఒకటే ఉందన్నమాట. సో నా దగ్గర ఒక డివ్ ఉంటే ఒక బాక్స్ అనేది వస్తుంది. సరే ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, నా దగ్గర ఒక ఎరే ఉందన్నమాట. ఓకే, ఇందులో ఈ యొక్క వాల్యూస్ ఉన్నాయి. ఈ యొక్క వాల్యూని ఉపయోగించి ఈ యొక్క డివ్ ఏదైతే నేను ఇక్కడ పెడుతున్నాను కదా డైరెక్ట్గా, దీనిని నేనేం చేస్తాను అనుకోనంటే జావా స్క్రిప్ట్ ఉపయోగించి క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా, సరే ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. జస్ట్ ఇక్కడ నుంచి ఇది కాపీ చేస్తున్నాను, కామెంట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు మన యొక్క కంటైనర్లో ఏమీ లేదు, HTMLలో మన దగ్గర ఏం పెట్టలేదు అనమాట. నేనేం చేస్తాను అనుకోనంటే జావా స్క్రిప్ట్ ఉపయోగించి దీనిని క్రియేట్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, సరే ఫస్ట్ మనం ఏం చేయాలో తెలుసా, ఈ యొక్క లాటరీ షీట్ కంటైనర్ అన్నటువంటి ఈ యొక్క డివ్లోకి మనం పెడుతున్నాం కదా. సరే ఫస్ట్ దీనిని మనం యాక్సెస్ చేసుకోవాలన్నమాట. ఎందుకోసం అంటే ఇందులో మనం పెట్టాలి కదా. ఓకే, సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క క్లాస్ని జస్ట్ కాపీ చేశాను. ఓకేనా, సరే ఇప్పుడు ఏం చేస్తాను, ఈ యొక్క స్క్రిప్ట్లోకి వెళ్ళాను అనమాట. ఓకేనా, జస్ట్ ఆ యొక్క కంటైనర్ని యాక్సెస్ చేసుకుంటాను. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇక్కడ మనం డాషెస్ వాడకూడదు కదా వేరియబుల్స్లో. సో సింపుల్గా నేను లాటరీ షీట్ కంటైనర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. మీరు చూడండి ఒకవేళ అక్కడ ఐడి ఇచ్చుంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడేవాళ్ళు, నేను అక్కడ క్లాస్ నేమ్ ఇచ్చాను కాబట్టి క్లాస్ నేమ్ వాడుకుంటున్నాను అనమాట. అలా కాదు, మీరు అక్కడ ఒక ఐడి ఇచ్చేసుకొని ఐడి కూడా వాడుకోవచ్చు, తప్పు ఏమీ లేదనమాట. ఓకేనా,
జస్ట్ మామూలుగా క్లాస్ నేమ్ వాడుతున్నాను. సో క్లాస్ నేమ్ని ఇక్కడ వాడడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఏముంటుంది అనుకోనంటే, క్లాస్ నేమ్స్ అనేవి మనం ఎన్నైనా వాడుకోవచ్చు కదా. సో ఇదే క్లాస్ నేమ్ని నేను ఇంకెక్కడైనా కింద ఒక దగ్గర వాడుకోవచ్చు, లేదా ఇంకెక్కడైనా పైన ఒక దగ్గర వాడుకోవచ్చు. సో ఒకవేళ దీనికి పైన ఎక్కడైనా ఇదే క్లాస్ నేమ్ని ఒకవేళ నేను ఉపయోగించుంటే అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, మన యొక్క ఎంటైర్ డాక్యుమెంట్లో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్కి ఈ యొక్క క్లాస్ నేమ్ ఉందో ఆ యొక్క ఎలిమెంట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మనం ఎక్కువగా ఏం చేస్తుంటాం అనుకోనంటే, గెట్ ఎలిమెంట్ బై ఐడినే వాడుతుంటాం అనమాట. ఓకేనా. అందుకోసం ఇప్పుడు నేను సేఫ్గా ఏం చేస్తాను అనుకోనంటే, ఒక ఐడిని క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా. సింపుల్గా ఏమంటాను అనుకోనంటే, లాటరీ షీట్ కంటైనర్ అని చెప్పి ఈ విధంగా రాస్తాను అనమాట. ఓకేనా. ఈ యొక్క ఐడిని నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ వాడుతాను అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ కాకుండా గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటాను అనమాట. ఓకే. సో అందులోకి ఇది పంపిస్తాను. ఓకే. మీకు చెప్పాను కదా, మీరు క్లాస్ నేమ్ కూడా వాడుకోవచ్చు. కావాలంటే మీ ఓన్గా అది ట్రై చేయండి, అది క్లారిటీగా వర్క్ అవుతుంది, తప్పేం లేదు. ఓకేనా. సో ఇప్పుడు నా దగ్గర షీట్ అయితే వచ్చేసింది. సరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనుకోనంటే, ఇది మన యొక్క గిఫ్ట్ శారీ, అవునా. ఇది మన యొక్క గిఫ్ట్ శారీ. సో ఈ యొక్క గిఫ్ట్ శారీలో ఉన్నటువంటి ఈచ్ ఎలిమెంట్ని మనం తెచ్చుకోగలం కదా. సో ఫస్ట్ థింగ్ అయితే తెచ్చుకోగలం. సో తెచ్చుకోవడానికి కోసం మనం ఏం వాడుతుంటాము, ఫర్ ఈచ్ని వాడుకోవచ్చు కదా. సరే, ఒక పని చేద్దాం. జస్ట్ నేను ఒక ఫర్ ఈచ్ని వాడుతాను. ఓకే. సో నా దగ్గర గిఫ్ట్స్ ఉంది, ఫర్ ఈచ్ని వాడుతాను. ఓకే. మ్యాప్ వాడుకోవచ్చు, రెడ్యూస్ వాడుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఫర్ ఈచ్ వాడుతున్నాను. ఆ తర్వాత మీకు మొత్తంగా క్లారిటీ వస్తుంది. సరే, ఫర్ ఈచ్ ఏం చేస్తుంది, మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పంపిస్తాము. ఆ యొక్క ఫంక్షన్ని ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటే ప్రతిసారి కూడా ఆ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. కాల్ చేసినటువంటి ప్రతిసారి కూడా ఆ యొక్క కరెంట్ ఎలిమెంట్ మనకి ఇస్తుంది. సో ఆ యొక్క ఎలిమెంట్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటాం. సరే, ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం మనకి మన యొక్క గిఫ్ట్ శారీలో ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూ ఏంటి, ఈ యొక్క వాల్యూ వస్తుంది. అవును కదా, ఆ యొక్క వాల్యూ వస్తుంది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, నేను ఏం క్రియేట్ చేస్తానో తెలుసా, ఈ యొక్క డివ్ ఉంది కదా, ఈ యొక్క డివ్ని నేను క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా. జస్ట్ మీకు చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఓకే. నాకు కావాల్సింది ఏంటి అనుకోనంటే ఇది కావాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా, జస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే. బాక్స్ అని చెప్పేసి ఈ విధంగా తీస్తాను అనమాట. ఓకే. బాక్స్ ఎలిమెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ చూడడానికి బాగుంటుంది. ఇక్కడ ఏం చేస్తాను అనుకుంటే ఒక టెంప్లెట్ లెటర్ని క్రియేట్ చేస్తాను అనమాట. సో టెంప్లెట్ లెటర్లో ఈ విధంగా డివ్ అని రాశాను. ఓకేనా. క్లాస్ వచ్చేసి బాక్స్ అని పెట్టాను. ఓకే. చూసారా, మొత్తం సేమే రాస్తున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ రెండు వాల్యూస్ నాకు డైనమిక్గా వస్తాయి. అవునా. ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ప్రతి ఎలిమెంట్కి ఒక్కసారి కాల్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఈ యొక్క ఎలిమెంట్ వస్తుంది, ఆ తర్వాత ఏంటి మనకి ఇండెక్స్ కూడా వస్తుంది కదా, ఆ యొక్క ఇండెక్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో చూడండి, వేరియబుల్ నేమ్ అనేది మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అని ఇచ్చాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆ వాల్యూసే మనకి ఇక్కడ రావాలి, అంతే కదా. ఈ యొక్క డివ్ని క్లోజ్ చేశాను, ఈ యొక్క మధ్యలోకి మనకి ఈ యొక్క రెండు వాల్యూస్ కావాలి. సో మన యొక్క ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కదా, కాకపోతే మనకి ఇక్కడ 1 కావాలి కదా. అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే, నా యొక్క ఎక్స్ప్రెషన్లో i+1 అంటాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, 0 వచ్చింది, 0 కాస్త 1 చేశాను, దాని తర్వాత ఒక చొక్క ఇస్తాను అనమాట. సో ఎందుకంటే నాకు ఎక్కడ చొక్క కావాలి కాబట్టి. ఆ తర్వాత ఏంటి, ఇందులో ఉన్నటువంటి వాల్యూ అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి వాల్యూ. సో జస్ట్ ఈ విధంగా ఒక స్పేస్ ఇస్తాను, అందులో ఉన్నటువంటి వాల్యూ తీసుకుంటాను అనమాట. సో మళ్ళీ ఎక్స్ప్రెషన్ పెడతాను, వాల్యూ పెట్టాను అనమాట. సో ఇప్పుడు నేను ఒక బాక్స్ ఎలిమెంట్ని క్రియేట్ చేశాను. ఓకే. జస్ట్ ఒకసారి చూడండి, ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే. అంటే కరెక్ట్గా మనం తయారు చేసామో లేదా చెక్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. జస్ట్ ఒకసారి మనం చూద్దాం. ఓకే. నా యొక్క డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసారా నేను క్రియేట్ చేయగలుగుతున్నాను కదా. చూసారా, డివ్ని క్రియేట్ చేశాను. ఓకే. ప్రతి దాంట్లో కూడా బాక్స్ అనేటువంటి క్లాస్ని పెట్టగలిగాను, అందులో ఉన్నటువంటి వాల్యూని కూడా పెట్టగలిగాను అనమాట. సో నా దగ్గర ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఇంతకు ముందు పెట్టే వాళ్ళమో, సో ఇది నా దగ్గర ఇప్పుడు నేను డైనమిక్గా క్రియేట్ చేయగలుగుతున్నాను, అంతే కదా. జావా స్క్రిప్ట్ని ఉపయోగించాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, మన దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది కదా, ఈ యొక్క ఎలిమెంట్ని మన దగ్గర ఈ యొక్క కంటైనర్ ఉంది కదా, ఈ యొక్క కంటైనర్ ఏంటి, ఇదే కదా ఈ యొక్క డివ్ కంటైనర్. ఈ యొక్క డివ్ కంటైనర్లోకే కదా ఈ యొక్క బాక్సెస్ మనకు కావాలి. సో ఈ యొక్క కంటైనర్లోకి నేనేం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ఎలిమెంట్ని పెడతాను అనమాట. ఏ విధంగా పెడతాను అనేది ఇప్పుడు మీరు చూడండి. సో ఇందులో మనకి ఇన్సెట్ ఎడ్జసెంట్ HTML అని చెప్పేసి ఒక మెథడ్ ఉందన్నమాట. సో ఇందులోకి మనం ఏం చేస్తాం అనుకోనంటే రెండు వాల్యూస్ పంపిస్తామన్నమాట. ఫస్ట్ది వచ్చేసి పొజిషన్, సెకండ్ది వచ్చేసి స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే బాక్స్ ఎలిమెంట్ అని ఈ యొక్క స్ట్రింగ్ రూపంలో టెంప్లెట్ లెటర్స్ ఉపయోగించి క్రియేట్ చేసాం కదా, దానిని పెడతామన్నమాట. సరే, అసలు ఫస్ట్ది పొజిషన్ ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. ఈ యొక్క MDN రెఫరెన్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క పొజిషన్లోకి మనకి టోటల్గా 4 వాల్యూస్ని పంపించవచ్చు అనమాట. ఓకేనా. బిఫోర్ బిగిన్, ఆఫ్టర్ బిగిన్, బిఫోర్ అండ్, ఆఫ్టర్ అండ్. ఓకే. ఏమి లేదు, చాలా చాలా సింపుల్. ఒకవేళ మనం బిఫోర్ బిగిన్ అని వాడామనుకోండి,
ఇక్కడ మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో ఈ ఎలిమెంట్కి ముందు ఇందులో మనం పెట్టినటువంటి ఎలిమెంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకుంటే బిఫోర్ బిగిన్ కాబట్టి, చూసారా, బిఫోర్ ద ఎలిమెంట్. అలా కాకుండా ఆఫ్టర్ బిగిన్ వాడామనుకోండి, మనం ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో ఈ యొక్క ఎలిమెంట్ తీసుకున్నాం కదా, ఆ యొక్క ఎలిమెంట్కి లోపు వస్తుంది అనమాట. చూసారా, జస్ట్ ఇన్సైడ్ ద ఎలిమెంట్ బిఫోర్ ఇట్స్ ఫస్ట్ చైల్డ్ వస్తుంది అనమాట. అలా కాకుండా బిఫోర్ ఎండ్ పెట్టామనుకోండి ఎలిమెంట్కి లోన్ వస్తుంది, కాకపోతే లాస్ట్ చైల్డ్కి తర్వాత వస్తుంది అనమాట. ఓకే, వినడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇప్పుడు మీకు చేసి చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అలానే ఆఫ్టర్ ఎండ్ వచ్చేసి మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిమెంట్కి తర్వాత వస్తుంది అనమాట, ఆఫ్టర్ ద ఎలిమెంట్ వస్తుంది అనమాట. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తాను అనుకోనంటే బిఫోర్ బిగిన్ అంటాను అనమాట. సో బిఫోర్ బిగిన్ నార్మల్గా ఏం చేస్తుంది, బిఫోర్ ద ఎలిమెంట్ ఇస్తుంది. అంటే మనం ఇక్కడ కంటైనర్ తీసుకున్నాం కదా, ఈ యొక్క కంటైనర్కి ముందు ఈ యొక్క ఎలిమెంట్స్ని పెడుతుంది అనమాట. సరే, జస్ట్ ఒకసారి మనం యొక్క ఎలిమెంట్ని పంపిద్దాం. ఓకే, ఈ యొక్క బాక్స్ ఎలిమెంట్ ఉందో చూసారా, జస్ట్ ఈ యొక్క బాక్స్ ఎలిమెంట్ని ఇక్కడ పంపించేస్తాను అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసాం అనుకోనంటే కంటైనర్ తీసుకున్నాము, ఆ యొక్క కంటైనర్లో బిఫోర్ బిగిన్ పెట్టామన్నమాట. అంటే కంటైనర్కి ముందు ఈ యొక్క ఎలిమెంట్స్ని పెడుతున్నాం అనమాట. ఓకేనా, సరే, ఒక్కసారి మనకి ఏ విధంగా వస్తుంది అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసారా ఏం జరిగింది, ఇవంతా కూడా మన యొక్క కంటైనర్కి ముందు వచ్చాయి అనమాట. అందుకోసం ఈ విధంగా వచ్చింది. కావాలంటే మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మన యొక్క లాటరీ కంటైనర్. ఓకే, అలానే ఇది మన యొక్క లాటరీ షీట్ కంటైనర్. ఓకే, ఈ యొక్క లాటరీ షీట్ కంటైనరే కదా మనం ఇక్కడ వాడాము, కాకపోతే ఇక్కడ మనం ఏం చేసాము, బిఫోర్ బిగిన్ వాడాం. సో కాబట్టి ఈ యొక్క లాటరీ షీట్కి ముందు ఇవన్నీ వచ్చాయి అనమాట. ఓకేనా, సో ఆ తర్వాత మనకి ఏంటి, ఇక్కడ మనకి ఆఫ్టర్ బిగిన్ ఉంది కదా, ఈసారి ఆఫ్టర్ బిగిన్ వాడదాం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఆఫ్టర్ బిగిన్ వాడుతున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఏం జరిగింది, మన యొక్క లాటరీ కంటైనర్లో ఈ యొక్క లాటరీ షీట్ కంటైనర్ అనేది ఉంది. ఈ యొక్క లాటరీ షీట్ కంటైనర్లో మనం ఇచ్చినవన్నీ కూడా ఈ విధంగా వచ్చాయి అనమాట. ఎందుకోసం అనుకోనంటే బిఫోర్ ఇట్స్ ఫస్ట్ చైల్డ్కి ముందు వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ చైల్డ్ ఏంటి, అందులోకి వెళ్ళింది 100 క్యాష్, దాని ముందు టాయ్ కారు, దాని ముందు చాక్లెట్ బాక్స్. సో కొత్తగా పెట్టినవన్నీ కూడా ఇలా టాప్లోకి వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ ఉంది కదా బిఫోర్ ఇట్స్ ఫస్ట్ చైల్డ్ ఉంది కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే బిఫోర్ ఎండ్ వాడదాం. అదేం చేస్తుంది అనుకోనంటే లాస్ట్ చైల్డ్కి తర్వాత పెడుతుంది అనమాట. సో కాబట్టి ఒకది ఏంటిది బిఫోర్ ఎండ్. సో బిఫోర్, ఇక్కడ నేను చూసారా ఇక్కడ చూసారా నేను పూర్తిగా టైప్ చేయను అనమాట, కంట్రోల్ స్పేస్ వాడుతాను. సో అప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో బిఫోర్ ఎండ్ ఇక్కడ వాడాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా మనకి ఇప్పుడు ఏదైతే కావాలో అది వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూసారా ఇదంతా కూడా డైనమిక్గా మనం ఈ యొక్క బాక్సెస్ని క్రియేట్ చేసాం అనమాట. ఫస్ట్ పార్ట్లో మనం డైరెక్ట్గా ఒక షీట్, ఒక ఇమేజ్నే చూపించేసాము, కానీ ఇప్పుడు డైనమిక్గా మన దగ్గర ఉన్నటువంటి అరేలో ఉన్నటువంటి వాల్యూస్ని ఉపయోగించి బాక్సెస్ని క్రియేట్ చేసాం. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇది కొంచెం పెద్దది అయిపోతుంది కదా, ఈ యొక్క బాక్సెస్ యొక్క హైట్ అండ్ విడ్త్ని జస్ట్ ఒక్కసారి తగ్గిద్దాం. ఓకేనా, సో జస్ట్ ఏం చేస్తున్నాను అనుకోనంటే ఏది మన యొక్క బాక్స్ ఈ విడ్త్ ఓకే జస్ట్ ఒకసారి ఈ యొక్క విడ్త్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 180 పిక్సెల్స్ చేద్దాం, హైట్ వచ్చేసి 40 చేద్దాం. ఓకే, ఇప్పుడు చూసారా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ కొంచెం హైట్ పెంచుదాం, 45 పెడదాం. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఇది ఇక్కడికి వచ్చేస్తుంది కదా, జస్ట్ ఏం చేద్దాం అనుకోనంటే 40 పెడదాం. ఓకే, చూడడానికి కొంచెం బాగుంటుంది అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఓకేనా, అయితే ఇదంతా కూడా సిఎస్ఎస్ కోర్సు కాదు కాబట్టి ఇంకా క్లారిటీగా నేను చెప్పలేకపోతున్నాను, కానీ తర్వాత మీకు HTML CSS కోర్స్ చేస్తాను, అప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సరే, ఇప్పుడు చూడండి పిక్ నెంబర్ మీద క్లిక్ చేశాను. చూసారా యూ హ్యావ్ గాట్ 46 U1 బ్లూటూత్ ఇయర్ బడ్స్. అంతే కదా, 46 ఎక్కడ ఉంది, 46 ఎక్కడ ఉంది, U1 బ్లూటూత్. ఓకే, ఇక్కడ మీరు చూసారా యూ హ్యావ్ గాట్ 3 ఏంటి, చాక్లెట్ బాక్స్. సరిపోయింది కదా. సరే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అనుకోనంటే మన యొక్క గేమ్ని కొంచెం ఇంటెన్స్గా మారుద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఈ యొక్క పిక్ నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఈ యొక్క నెంబర్ని చూపించేస్తున్నాం. అలా కాకుండా మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇద్దాం. సో ఈలోపు యూజర్కి ఒక టెన్షన్ మొదలవుతుంది అనమాట, అరే నాకు ఏ నెంబర్ వస్తుందిరా అని చెప్పేసి. అంతే కదా, సో నేను పిక్కే నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క నెంబర్ని చూపించకుండా ప్లీజ్ వెయిట్ అని అంటాను అనమాట. అది 5 సెకండ్స్ చూపిస్తాను. 5 సెకండ్స్ చూపించిన తరువాత మనకి ఏదైతే నెంబర్ వచ్చిందో ఆ యొక్క నెంబర్ని చూపిస్తాం అనమాట. ఆ విధంగా ఒక ఇంటెన్సిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సరే, అది చెయ్యాలి అంటే ఫస్ట్ మనం సెట్ టైమ్ అవుట్ అలానే సెట్ ఇంటర్వెల్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, తర్వాత చాప్టర్లో ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలు వచ్చేస్తాను.